ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విపక్షం దాటికి తట్టుకోలేక శాసన మండలిలో చేతులెత్తేశారు. యూనివర్సిటీల వీసీల రాజీనామా విషయంలో వైఎస్ఆర్సీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్కు చుక్కలు చూపించారు. దీనిపై సభలో హాట్ చర్చ సాగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై బొత్స ఆధారాలు చూపించడంతో ప్రభుత్వం తోకముడిచింది. ఏం జరిగిందో చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను బలవంతంగా రాజీనామా చేయించడంపై శాసనమండలిలో హాట్ డిస్కషన్ జరిగింది. గతంలో ఒకసారి ఇదే అంశాన్ని విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండలిలో ప్రస్తావించగా ఆధారాలు ఇస్తే విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం బొత్స సత్యనారాయణ వీసీలను బెదిరించడంతోనే వారు రాజీనామాలు చేసిన విషయానికి సంబంధించిన అన్ని ఆధారాలను సభలో చైర్మన్కు అందించి వాటిపై విచారణకు ఆదేశించాలని కోరారు. ముఖ్యంగా వీసీలు రాష్ట్రంలో వీసీలు వచ్చి 17 మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు. అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇగో ఇస్తున్నాం అధ్యక్ష, వాళ్ళు వీసీ ద్వారా కొంతమంది వీసీలు ఇచ్చిన రిజర్వేషన్ లెటర్లు, అందులో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష. దీని మీద గౌరవ మేము ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష. వీసీలంతా స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించారని, అయినా వీసీలను గవర్నర్ నియమిస్తారని, ఇందులో ప్రభుత్వం జోక్యం ఎందుకుంటుందని అతి తెలివిగా మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళని బెదిరించామని ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది ఎంతమంది? 5 అధ్యక్ష. 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం, ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూస్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నాకు ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైరీ ఏంటంటే బ్యూటిఫుల్, ఐ డూ ఇట్ బికాస్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష. దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. గవర్నర్ నియమించిన యూనివర్సిటీల వీసీలను ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ఎందుకు ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ గారితో నియమించబడ్డారు అని చెప్పేసి విషయం అందరూ తెలిసిన విషయాన్ని కూడా విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఓకే, గవర్నర్ గారు నియమించిన వ్యక్తుల్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చి మీరు వచ్చి రాజీనామా చేయాలని ఎందుకు అడగాలి? దాని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. అయ్యా, ఆ విషయాన్ని అడుగుతున్నాం. వీసీల రాజీనామాలకు సంబంధించి అన్ని ఆధారాలు మండలి చైర్మన్కు ఇచ్చే విచారణకు డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. విపక్షం డిమాండ్కు కూటమి ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వదలదని గ్రహించి ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.